పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరలోక తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసముతో మీ అందరికీ ప్రభువు నామములో శుభములు మరియు ఈనాటి వాక్య పరిచర్యకు స్వాగతం. ప్రియ దేవుని బిడ్డలారా, పునీత అంతోని వారి మహోత్సవానికి సిద్ధపడుతూ నవదిన ప్రార్థనల 4వ రోజుకు మనందరము చేరుకున్నాము. మొదటి రోజు జననం, బాల్యం, దేవుని పిలుపు గురించి, 2వ రోజు దేవుని వాక్యంపై వారి ప్రేమను ధ్యానించాం, 3వ రోజు ప్రార్థనాశక్తిని ధ్యానించాం. ఈరోజు పునీత అంతోని వారి గొప్పతనానికి, అద్భుతాలకి పునాది అయినటువంటి ఒక గొప్ప సుగుణాన్ని ధ్యానించబోతున్నాం ప్రియులారా. అది వినయం. ప్రపంచం గొప్పవారుగా కనిపించాలనుకుంటుంది, కానీ దేవుడు వినయం గల వారిని గొప్పవారుగా చేస్తాడు. అందుకే అంతోని వారు గొప్ప బోధకుడు, గొప్ప అద్భుతకారుడు, గొప్ప పండితుడు అయినప్పటికీ తాము దేవుని సేవకులమని మాత్రమే ఆయన గుర్తుపెట్టుకునేవాడు, భావించేవాడు. ఒకసారి ఒక తోటలో 2 చెట్లు ఉండేవి. ఒక చెట్టుకు మంచి పండ్లు లేవు, ఒక చెట్టుకు విరివిగా పండ్లు ఉన్నాయి. పండ్లు లేని చెట్టు నిటారుగా నిలబడి ఉంది, కానీ పండ్లతో ఉన్న చెట్టు మాత్రం కిందకి వంగి ఉంది. అది చూసిన ఒక చిన్న బాలుడు తన తండ్రిని అడిగాడు, నాన్న, పండ్లు లేని చెట్టు నిటారుగా ఎందుకు ఉంది? పండ్లున్న చెట్టు ఎందుకు వంగి ఉంది అని అడిగాడంట. అప్పుడు తండ్రి చెప్పాడంట, ఫలాలతో నిండిన చెట్టు వినయంగా వంగుతుంది, ఖాళీ చెట్టు మాత్రమే గర్వంగా నిలబడుతుంది అని చెప్పాడంట. ప్రియమైన వారలారా, దేవుని కృపతో నిండిన హృదయం వినయంగా ఉంటుంది. దేవుని ఫలాలతో, దేవుని పండ్లతో నిండిన మనిషి వినయదేదలతో ఉంటాడు. పునీత అంతోని వారి జీవితంలో ఉన్న గొప్ప ఫలాలకు కారణం వారి వినయమే అని చెప్పవచ్చు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో 3వ వాక్యములో, వినయముతో ఇతరులను మీకంటే గొప్పవారిగా భావించమని వాక్కు సెలవిస్తుంది. ఈ వాక్యములో పునీత పౌలు గారు నిజమైన గొప్పతనం వినయములోనే ఉందని బోధిస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచం గర్వాన్ని గొప్పతనంగా భావిస్తుంది, కానీ దేవుని రాజ్యములో వినయమే మహిమకు మార్గం. అంతోని వారు తమ జ్ఞానాన్ని చూసి గర్వపడలేదు, దేవుని కృపను చూసి వినయంగా జీవించాడు. అందుకే వారిని ప్రపంచానికి వెలుగుగా చేశాడు దేవుడు. యేసుని అనుసరించినటువంటి అంతోని వారు మత్తయి శుభవార్త 11వ అధ్యాయములో 29వ వాక్యములో, నేను సాత్వికుడును వినయ హృదయుడును, నా కాడి మీరు ఎత్తుకొనుడు, నా నుండి నేర్చుకొనుడు అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పిన గొప్ప పాఠం వినయం. అంతోని వారు యేసుని ప్రేమించారు, అందుకే యేసుక్రీస్తు లక్షణాలను తమ జీవితంలో అవలంబించారు. గొప్ప జ్ఞానం ఉన్న వినయంగా ఉన్నారు. ప్రజలు ప్రశంసించిన తన మహిమను వెతకలేదు, అన్నింటిలో దేవుని మహిమను మాత్రమే కోరుకున్నారు. వినయాస్తులను దేవుడు హెచ్చిస్తాడు అని వాక్యంలో వింటాం. దేవుడు గర్విష్ఠులను ఎదిరించును, వినయాత్మలకు కృప అనుగ్రహించునని 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యములో వింటూ ఉన్నాం. ప్రియులారా, గర్వం మనిషిని దేవునికి దూరం చేస్తుంది, వినయం మనిషిని దేవునికి దగ్గర చేస్తుంది. గర్వం పతనానికి దారితీస్తుంది, వినయం ఆశీర్వాదాలకు ద్వారం తెరుస్తుంది. అంతోని వారు తమ జీవితం అంతా దేవుని కృపపై ఆధారపడ్డారు, అందుకే దేవుడు వారిని గొప్ప కార్యాలకు ఉపయోగించుకున్నారు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వాక్యములో, మనిషి కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు కాక పరిచర్య చేయుటకే వచ్చును అని వాక్యములో వింటూ ఉన్నాం. అంతోని వారు వారి ప్రజలను ప్రశంసలను కోరలేదు, పేదలకు సేవ చేశారు, బాధపడే వారిని ఆదరించాడు, పాపులను దేవుని మార్గము నడిపించాడు. వారి హృదయంలో సేవాభావం ఉండేది, అందుకే వారి జీవితం యేసు ప్రభు ప్రేమకు సాక్ష్యంగా మారింది. ఇక ముగింపుగా ప్రియ దేవుని బిడ్డలారా, పునీత అంతోని వారి మహిమకు కారణం వారి అద్భుతాలు కాదు, వారి జ్ఞానం కాదు, వారి ప్రసంగాలు కాదు, వారి వినయం.
వినయంగా మోకరిల్లిన వారిని దేవుడు పైకి లేపుతాడు. వినయంగా దేవుని వెతికిన వారిని దేవుడు నడిపిస్తాడు. వినయంగా సేవ చేసిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నీ హృదయంలో వినయం ఉందా? నీవు నీ మహిమను వెతుకుతున్నావా, లేక నా మహిమను వెతుకుతున్నావా? నీవు సేవకుడిగా జీవించడానికి సిద్ధంగా ఉన్నావా అని. ఈ 4వ రోజు, ఈ నవదినాలలో మనందరం ఇలా ప్రార్థిద్దాం. ప్రభువా, పునీత అంతోని వారిలా వినయ హృదయాన్ని మాకు ప్రసాదించుము. గర్వాన్ని తొలగించి ప్రేమతో సేవ చేసే కృపను దయచేయము అని వేడుకుందాం. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.